తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానమందు గురుడు, శని చతుర్థ స్థానమందు, అలాగే రాహు పంచమ స్థానమందు, కేతు లాభస్థానమందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి యోగప్రదంగానే ఉంటుంది. ఆదాయం బాగున్నప్పటికీ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆదాయం విషయంలో కొంత అసంతృప్తిని కూడా పొందే అవకాశం ఉండవచ్చు. ఆరోగ్యం బాగున్నప్పటికీ కొంత జాగ్రత్త అవసరం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు ఏర్పడినప్పటికీ అవి త్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. తల్లి, ఇల్లు మొదలైన కుటుంబ విషయాల్లోనూ, సంతానం విషయంలోనూ కొంత మానసిక ఒత్తిడికి గురైనప్పటికీ యోచనాశక్తితో, చాకచక్యంతో వాటిని అధిగమిస్తారు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువులపై శ్రద్ధ పెరుగుతుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మంచి ఫలితాలు మాత్రం పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు యోగదాయకంగా ఉంటుంది. అధికారుల మన్ననలు పొందేటువంటి అవకాశం ఉంది. కానీ ఆర్థిక విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇనుము, సిమెంటు, కిరాణా, రైస్ వ్యాపారస్తులకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఆందోళనగా అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉండవచ్చు. అలాగనే కళాకారులకు యోగదాయకంగా ఉంటుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నూతన అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీలకు కుటుంబంలోనూ సంఘంలోనూ గౌరవ మర్యాదలు ఉంటాయి. అనవసర ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి, అన్ని రంగముల వారికి కూడా విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. యోచనాశక్తి, చాకచక్యంతో సమస్యలను పరిష్కరించుకొని శాంతి సౌఖ్యాలను పొందుతారు. అనురాధ నక్షత్రం వారికి గౌరవ మర్యాదలు ఉంటాయి. శుభకార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అలాగనే జ్యేష్ఠ నక్షత్రం వారు ఆరోగ్యం బాగుంటుంది. తలపెట్టినటువంటి కార్యాలలో విజయాన్ని సాధిస్తారు. కొన్ని మానసిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఈ ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారు శనికి జపం చేయించడం, నువ్వులు, నల్లని వస్త్రం దానం చేయడం, శనికి తైలాభిషేకం చేయడం, ప్రతిరోజు శివుని దర్శించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా సుఖశాంతులు పొందగలరు. ఇవి ఈ ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. మరెన్నో విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే షేర్ చేయండి, అలాగనే లైక్ చేయండి. ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. స్వస్తి.